మహారాష్ట్ర సీఎంపై పీట మూడిపడిందా? రేసులో ఉన్న ఫడ్నవీస్, షిండే, అజిత్ మధ్య ముఖ్యమంత్రి పదవిని దక్కించుకునే విషయంలో ప్రతిష్టంభన నెలకొందా? ఇవాళ జరగనున్న మహాయుతి ఎమ్మెల్యేల సమావేశంలో సీఎం సీటు పంచాయతీ తేలనుందా? నేడు సీఎం ఎవరనేది నిర్ణయం జరిగితే రేపు ప్రమాణ స్వీకారం జరిగే అవకాశం ఉందా? మహారాష్ట్ర నూతన ముఖ్యమంత్రి ఎవరు అన్న దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మహాయుతి కూటమిలోని 3 పార్టీల నేతలు ఇందుకోసం పోటీ పడుతున్నట్టు సమాచారం. ప్రస్తుత సీఎం షిండే శివసేన అధినేత ఏక్నాథ్ షిండే మరోసారి అవకాశం ఆశిస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్ కూడా ఆ పోస్టుపై కన్నేసినట్టు చెప్తున్నారు. బీజేపీ మాత్రం ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర పార్టీ ముఖ్య నేత దేవేంద్ర ఫడ్నవీస్ పేరును ఇప్పటికే ఖరారు చేసినట్టు ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలో ఇవాళ జరగనున్న మహాయుతి ఎమ్మెల్యేల భేటీపైనే అందరి కళ్లు నిలిచాయి. ఈ భేటీలోనే కొత్త సీఎంను ఎంపిక చేయనున్నట్టు సమాచారం. ప్రస్తుత శాసనసభ గడువు రేపటితో తేరనుంది కనుక ఆలోపు కొత్త సర్కారు కొలువుదీరడం తప్పనిసరి. ఈ నేపథ్యంలో కొత్త సీఎం ప్రమాణ స్వీకారం రేపు ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగే అవకాశం ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని నిన్న 3 పార్టీల అగ్రనేతలు తమ ఎమ్మెల్యేలతో చర్చల్లో మునిగి తేలారు. ఎన్సీపీ శాసనసభాపక్ష నాయకుడిగా అజిత్ను ఆ పార్టీ నూతన ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. నూతన సీఎంను మహాయుతి నేతలతో కలిసి తమ పార్లమెంటరీ బోర్డు నిర్ణయిస్తుందని మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రశేఖర్ బావన్కులే చెప్పారు. బీజేపీ అధిష్టానం ఫడ్నవీస్ను సీఎం చేయాలని భావిస్తున్నప్పటికీ బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన ఆయనకు కుల సమీకరణాలు ప్రతికూలంగా మారే పరిస్థితి కనిపిస్తోంది. నిజానికి మహారాష్ట్రలో మరాఠా సామాజిక వర్గానిదే అన్నింటా పైచేయి. ఇప్పటిదాకా సీఎంగా చేసిన వారిలో ఏకంగా 13 మంది ఆ సామాజిక వర్గానికి చెందిన వారే. ఈసారి కూడా తమ సామాజిక వర్గానికి సీఎం పీఠం దక్కాలని వారు ఆశిస్తున్నారు. ఫడ్నవీస్ను మరోసారి సీఎం చేయాలన్న ఆలోచనను చాలా మంది వ్యతిరేకిస్తున్నారు. మరాఠా వ్యతిరేకిగా ఆయనకున్న ఇమేజ్ను గుర్తు చేస్తున్నారు. మహారాష్ట్ర జనాభాలో మరాఠాలు 30% కాగా బ్రాహ్మణులు 10% ఉన్నారు. మనోహర్ జోషి తర్వాత మహారాష్ట్ర సీఎంగా చేసిన రెండో బ్రాహ్మణ నేతగా ఫడ్నవీస్ నిలిచారు. కేంద్ర మంత్రివర్గంలో ఏక్నాథ్ షిండేకు స్థానం కల్పించి దేవేంద్ర ఫడ్నవీస్ను సీఎం చేయాలని బీజేపీ అధిష్టానం భావిస్తోంది. ఒకవేళ షిండే ఒప్పుకోకపోతే మోదీ షా ప్లాన్ తెరపైకొచ్చి ఫడ్నవీస్ స్థానంలో మరొకరు వచ్చే అవకాశం లేకపోలేదంటున్నారు రాజకీయ పరిశీలకులు.